ఇవాళ వేణుగోపాల్ గారు, ద సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు, ఆయన ఇవాళ జస్ట్ నేను వీడియో షూట్ చేస్తే ఒక అర్ధగంట ముందు బయటకు వచ్చి ఆయన, విజయ్ గారు మాకు రీచ్ అవుట్ అయ్యారు, మీ సపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటే దాన్ని పట్టుకొని మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒకసారి మీరు వినండి. అది వెస్ట్ బెంగాల్ ఇవాళ ఏదైతే జరుగుతుందో టీఎంసీ పార్టీకి 80 సీట్లు వచ్చాయి. అయినప్పటికీ మమతా దీదీ గారు నేను చీఫ్ మినిస్టర్ని ఇంకా నేను రిజైన్ చేయనని చెప్పి ఆవిడ కరాఖండిగా చెప్తున్నారు. నాకు అన్యాయం జరిగింది, మోరల్ విక్టరీ మాదే. কেন কিসের জন্য আমরা তো হারিয়ে নিয়ে যাব? হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। ఎట్టి పరిస్థితుల్లో నేనే సీఎం అని చెప్పి ఒక పక్క ఆవిడ చెప్తుంటే, రీసెంట్గా మన దేశంలో జరిగిన 4 స్టేట్లు ఒక యూనియన్ టెరిటరీ ఎలక్షన్ గురించి అమెరికాలో ఉండే రిపబ్లికన్స్ మాట్లాడుతున్నారు. చూడండి, భారతదేశాన్ని చూసి నేర్చుకోండి అని చెప్పి అక్కడ హెడ్లైన్స్, ట్వీట్లు అన్నీ వస్తున్నాయి. ఏంటి దాని వెనకాల ఉండే కారణం అంటే, చాలా దశాబ్దాల తర్వాత మన భారతదేశం మొత్తంలో ఉండే అన్ని స్టేట్స్లో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాపర్ ఫార్ లెఫ్ట్ గవర్నమెంట్స్ అన్ని ప్రతి ఒక్కటి రిజెక్ట్ అవ్వబడింది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చింది, కేరళలో ప్రాపర్ లెఫ్ట్ గవర్నమెంట్ ఉండేది, అది వెళ్ళి కాంగ్రెస్ ఫ్రంట్ గవర్నమెంట్ ఒకటి ఫామ్ అయింది. వాళ్ళ ఒకసారి మీరే హెడ్లైన్ చదవండి, ఎస్ వీఆర్ దట్ స్టూపిడ్. ఇది యూఎస్ పాలసీ ఎక్స్పర్ట్ చెప్తున్న మాట అమెరికన్స్ గురించి. ఏంటి, అమెరికాలో కమ్యూనిజం కాదు కదా, అమెరికా ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుతుంది అంటే, ఇప్పుడు జోరన్ మమ్దాని ఇస్ ద మేయర్ ఆఫ్ న్యూయార్క్. ఆ వ్యక్తి బయటికి బహిరంగంగా కమ్యూనిస్ట్ కాకపోవచ్చు, బట్ ఆయన మాట్లాడే మాటలు కానీ పాలసీలు కానీ అదే దిశగా ఉంటాయి. Do you like capitalism? No, I have many critiques of capitalism. And I think ultimately the definition for me of why I call myself a democratic socialist is the words of Dr. King decades ago. He said, call it democracy or call it democratic socialism. There must be a better distribution of wealth for all of God's children in this country. See, look at this statement. ఆయన మాట్లాడిన ఒక స్టేట్మెంట్ మనం పరిశీలిద్దాం. అసలు ఈ ప్రపంచంలో బిలియనర్స్ ఉండకూడదు. టెక్నికల్లీ బిలియనర్ అంటే ఎవరు? అరౌండ్ 9,000 కోట్ల కన్నా ఎక్కువ సంపద ఉండే మనిషి. ఆయన ప్రకారం ఎందుకు ఉండకూడదంటే, అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి ఆన్ పేపర్ కమ్యూనిజం అలాగే ప్రీచ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది, క్యాపిటలిస్టులు ఏం చెప్తారంటే, ఇలా ఉంటే ఎక్సెల్ అవ్వాలి అంటే ఒక హంగర్ లోపల నుంచి చచ్చిపోతుంది, ఇన్నోవేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనాని చూద్దాం. చైనాని భారతదేశాన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, చైనా భారతదేశం కన్నా చాలా అహెడ్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. వాళ్ళ దగ్గర మనకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, మనకన్నా ఎక్కువ సామాన్లని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి బయటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంట్రీ. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ బిగ్గెస్ట్ బిలియనర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే చైనా నుంచి రారు, భారతదేశం నుంచి ఉంటారు. ఏంటి దానికి కారణం అంటే, ఒక లెవెల్ తర్వాత ఎవరైనా బిలియనర్ కానీ ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి కానీ ఉంటే చైనీస్ గవర్నమెంట్ ఆ వ్యక్తిని సప్రెస్ చేస్తుంది. అలీబాబా ఫౌండర్, ఆ వ్యక్తి స్టోరీ ఒకసారి మీరే చదవండి. అంతెందుకు, అందుకే ట్రంప్ గారు కూడా జోరాన్ మమ్దాని గురించి ఏ మాత్రం మాట్లాడాలన్నా ఆయన ముందు కమ్యూనిస్ట్ అనే పదాన్ని యాడ్ చేసి మాట్లాడారు. ఈ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆయన గురించి ట్రంప్ గారు ప్రస్తావిస్తున్నప్పుడు, కమ్యూనిస్ట్ మేయర్ ఆఫ్ న్యూయార్క్ సిటీ జోరన్ మమ్దాని ఆస్క్ మీ ఫర్ అ మీటింగ్, ఇలా స్టార్ట్ అవుతుంది. అండ్ అమెరికన్ రైట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా రిపబ్లికన్ సైడ్లో ఉండే వాళ్ళందరూ ట్రంప్ గారు మనం కాసేపు పక్కన పెడదాం, ఆయన మరీ రాడికల్గా ఉంటారు. బట్ ఇన్ జనరల్ అమెరికన్ రైట్ ఇస్ ఫెడ్ అప్ విత్ కమ్యూనిజం ఇన్ అమెరికా. ఇవాళ ఒక పాయింట్ తర్వాత టాక్సేషన్ పెరుగుతుంది, ఇళ్ళకి రెంట్లు పెంచుకోవద్దని చెప్పి న్యూయార్క్లో ఒక బిల్ పాస్ అయినట్టుంది. ఈ పర్టికులర్ పాయింట్ గురించి నేను ప్రాపర్గా పేరు టక్ అని గుర్తురాట్లేదు, కానీ ఇంటి ఓనర్స్ ఎవరైతే డబ్బులు సంపాదించుకోవడానికి ఉంటారు కదా, వీళ్ళందరినీ జోరన్ మమ్దాని గారు టార్గెట్ చేసి కట్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అమెరికా. వాళ్ళు అమెరికా క్లియర్గా చూస్తుంది చైనాని, అరే కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు అయితే చైనా మనల్ని దాటేస్తారు కదా, ప్రొజెక్షన్స్ అలాగే ఉన్నాయి కదా అని. అండ్ చైనా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటుంది. అంటే ఆన్ పేపర్ ఆల్ ప్రాపర్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో ఉంటుంది, కానీ కొంచెం మనం జూమిన్ చేసి చూసినా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్కి ఏవైతే సంపద సృష్టిస్తున్నాయో చైనాకి, ఈ బీవైడీ లాంటి కంపెనీస్ అన్ని ప్రపంచంతో ఉన్నాయంటే అది కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ప్రాపర్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే ఉంటే అది జరగదు. దేర్ హ్యాస్ టు బి ఏ కాంకాక్షన్ అని చైనా క్రాక్ చేసింది అది. అందుకే కమ్యూనిజం ఉండే కంట్రీలు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే వేలల్లో లెక్క పెట్టుకునేలా ఉంటాయి. ఇప్పుడు చైనా ఉంది, క్యూబా ఉంది, వియట్నాం ఉంది, అలా ఒక 3-4 దేశాలు ఉంటాయి అంతే. అంతేందుకు మన నార్త్ కొరియా ఉంది. అందుకే ఆన్ పేపర్ ఈ కమ్యూనిజంని ప్రపంచంలో ఉండే చాలా దేశాలు రిజెక్ట్ చేసాయి. అమెరికాలో ఈ ఐడియాలజీ వస్తే అమెరికాకి ప్రమాదకరం అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఈ ట్వీట్లు, ఈ పర్టికులర్ మాటలు భారతదేశం గురించి ఈ పొగడ్తలు. అమెరికన్స్ మాట్లాడే మాటల్ని, వాళ్ళ హిపోక్రసీ మనకు తెలిసిందే కాబట్టి వాళ్ళు పొగిడారు అని చెప్పి ఏదో భారతదేశ ఎలక్షన్స్ని వాళ్ళు జయకొడుతున్నారని కాదు అది. దాని వెనకాల ఉండే అర్థాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో అదే చేసే ప్రయత్నం చేద్దాం, ఇంక్లూడింగ్ నేషనల్ పాలిటిక్స్. ఇవాళ వేణుగోపాల్ గారు, ద సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు, ఆయన ఇవాళ జస్ట్ నేను వీడియో షూట్ చేస్తే ఒక అర్ధగంట ముందు బయటకు వచ్చి ఆయన, విజయ్ గారు మాకు రీచ్ అవుట్ అయ్యారు, మీ సపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటే దాన్ని పట్టుకొని మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒకసారి మీరు వినండి. అది ద ప్రెసిడెంట్ ఆఫ్ టీవీకే తిరు విజయ్ has requested the INC for support to form a government in Tamil Nadu. Thiru Vijay has spoken about drawing inspiration from Perum Thalaivar Kamaraj also. Accordingly, the Congress leadership has directed the TNCC to take a final decision on Thiru Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. ప్లస్ వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే కదా, దాని గురించి జూమ్ ఇన్ చేసి మనం చూద్దాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏది ఎప్పుడు ఎలా ఎందుకు జరిగినా కూడా దాన్ని మనందరం ఆడుకునే భాషలా సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తా. మీలో కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కూడా మీరు ఒక్కటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చి ఫస్ట్ మనం విజయ్ గారి ఇష్యూ గురించి మనం మాట్లాడదాం. ఇవాళ తమిళనాడులో ప్రాపర్ మెజారిటీ 118 సీట్స్ ఏ సింగిల్ పార్టీ కానీ అలయన్స్ కానీ కొట్టలేదు. ఇప్పుడు అదొక పజిల్లా మారింది. టెక్నికల్లీ విజయ్ గారి సీఎం అవ్వాలి, స్టాలిన్ గారు రిజైన్ చేస్తారు. This is linked to the resignation of sitting Chief Minister M.K. Stalin. Governor Arlikar has now accepted the resignation of the Chief Minister and his cabinet ministers, and he's ఇక్కడ అక్కడ ఆ మాట ఈ మాట తప్పితే పెద్దగా డిస్కషన్ లేదు. కాకపోతే ఆయన ఫామ్ చేయాలి, ఆయన ఫ్లోర్లో ప్రూవ్ చేయాలి. అది మన రాజ్యాంగం మనకు చెప్తుంది. సో ఒక సపోర్ట్ కావాలండి, అది కోలేషన్ రూపంలో అయినా లేదా అఫీషియల్ కోలేషన్ కాకపోయినా మేము మా సపోర్ట్ ఈ వ్యక్తికి ఉంది అని చెప్పి వేరే పార్టీస్ చెప్పడంలో అయినా. ఇక్కడ రాజకీయం ఎలా నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ఏమంటుంది, మాకు సెక్యులరిజం ఉండే స్టేట్, సెక్యులర్ వాల్యూస్కి ఐడియాలజీస్కి ఏ గవర్నమెంట్ ఎవరి మద్దతు ఇచ్చినా మేము వాళ్ళకి తోడుగానే ఉంటామని చెప్పి ఇండైరెక్ట్గా విజయ్ గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక పక్క కాంగ్రెస్ చెప్తుంది. ఇంకో పక్క డిఎంకే ఏమైనా చేస్తుంది, డిఎంకేలో ఉండే నాయకులు కానీ డిఎంకేకి సంబంధించిన వ్యక్తులు కానీ విజయ్ గారిని కంప్లీట్గా బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఇది థియరీ కొంచెం వైల్డ్గా ఉంటుంది, వినండి. బిగినింగ్ నుంచి బీజేపీ స్టేట్లోకి రాలేకపోతుంది కాబట్టి బీజేపీస్ ప్లాన్ ఏ ఏడీఎంకే, ప్లాన్ బి ఇస్ టీవీకే. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఒక కొన్ని సర్కిల్స్ ఇన్ తమిళనాడు ఈ యాంగిల్లో మాట్లాడుతున్నాయి. ఇవాళ కానీ కాంగ్రెస్ పార్టీ టీవీకేకి సపోర్ట్ చేస్తే, మద్దతు ఇస్తే దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇన్ తమిళనాడు అని చెప్పి వాళ్ళ వాదన. ఇప్పుడు దురంధర సినిమా చూసాం కదా, అలాంటిది అనుకోండి సింపుల్గా. సో చూడాలి మరి. May 7th ఓత్ టేకింగ్ సెరమనీ ఉంది కాబట్టి, అంటే ఇంకో 24 గంటలు కూడా లేవు. ఈ లోపల ఎవరు వచ్చి ఎవరికి సపోర్ట్ చేస్తారో, విజయ్ గారు మెజారిటీని ప్రూవ్ చేసుకొని ఆన్ ఫ్లోర్ సీఎం ఓత్ తీసుకుంటారో ఎట్లా తీసుకుంటారో మనం అది అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి, ఏ పార్టీ ఫైనల్గా వచ్చి విజయ్ గారికి మద్దతు ఇస్తుంది అని. దీని మీద మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. సో ఇక్కడ క్లియర్ మ్యాండేట్ ఉన్నప్పటికీ ఏ గవర్నమెంట్ మెజారిటీ ఫామ్ చేయలేదు, అంటే 118 సీట్స్ దాటలేదు. ఇప్పుడు తమిళనాడులో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 234. అందులో దాన్ని సగానికి కట్ చేస్తే 117 దాటి కోలేషన్ కానీ సింగిల్ పార్టీ కానీ రాలేదు. కానీ మనం వెస్ట్ బెంగాల్ మనం చూస్తే క్రిస్టల్ క్లియర్ ఉన్నది. 294 సీట్లు ఉన్నాయి, 147 సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. అలాంటి బీజేపీకి 200కి పైగా సీట్లు వచ్చాయి. అయినప్పటికీ మమతా దీది లేదు, ఇక్కడ అన్యాయం జరిగింది, నేను సీఎం కింద రిజైన్ చెయ్యను అని చెప్పి అంటున్నారు ఆవిడ. ఎందుకంటే టెక్నికల్లీ ఆన్ పేపర్ సీఎం రిజైన్ చేయాల్సిన అవసరం లేదు కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం. కానీ ఎవరైనా సీఎం కింద కంటిన్యూ అవ్వాలంటే ఆన్ ఫ్లోర్ గవర్నర్ గారి ముందు వాళ్ళ మెజారిటీని ప్రూవ్ చేసుకోగలగాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ ఆవిడకి తక్కువ ఉన్నాయి కాబట్టి ఆవిడ ప్రూవ్ చేసుకోలేరు. సో అల్టిమేట్లీ గవర్నర్ ఆవిడని డిస్మిస్ చేయాల్సి వస్తుంది, లేదా ఆవిడ కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేయడమో చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్షన్ కమిషన్ మొత్తం బీజేపీ సైడ్ ఉందని, ఫేర్గా ఎలక్షన్స్ జరగలేదని చెప్పి 27 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి బలవంతంగా తీసేయబడ్డాయని, వాళ్ళు బంగ్లాదేశీలు కాదని, మన దేశస్తులే అని చెప్పి వాళ్ళకి అపీల్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారని చెప్పి, మీరు టైం తీసుకోవాల్సింది, గ్యాప్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు ఇవాళ. ఇది ఆవిడ వర్షన్, ఆవిడ సైడ్ ఆవిడ చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ నన్ను కొట్టారు లోపల ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు అని చెప్పి చాలా పెద్ద మాటలు మాట్లాడారు. బట్ ఇవన్నీ కాకుండా టెక్నికలీ ఆన్ పేపర్ ఒక సీఎం ఇలా చేస్తే ఏం జరగబోతుందో మనం జూమ్ ఇన్ చేసి చూద్దాం మనం. ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్ కొంచెం షేకే ఉంది. గవర్నమెంట్ మారినందుకు వాళ్ళు ఏదో మన దేశస్తుని వాళ్ళ దేశాల మీద తోసేస్తుందని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఆ భయానికి అర్థం లేదనుకోండి. బట్ అంటే నాకు ఇక్కడ అనిపించే డౌట్ ఒకటే, భారతదేశం నుంచి బంగ్లాదేశ్ ఏ విధంగా బెటర్ అని చెప్పి ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్తారు? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా, ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, ఎక్స్పల్షన్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యాక్ట్ 1950 అని చెప్పి ఒకసారి మీరు చూడండి. అది ఎక్కడ ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ లాఘూ చేస్తుంది అని చెప్పి వాళ్ళ భయం. సో ఎనీవేస్ దీని థియరీలో మనం వెళ్ళాలంటే ఆవిడ చేసిన స్టేట్మెంట్స్ అంటే మనం ఒక్కొక్కటిగా పరిశీలించాలి. ఈ ఎలక్షన్స్ ఓడిపోయినట్టు కాదు, వీ ఫాట్ లైక్ టైగర్స్, ఇది ఆవిడ అంటున్నమాట. మేము బౌన్స్ బ్యాక్ అవుతాం, ఎలక్షన్ ఇరెగ్యులారిటీ లేకపోతే మేమే గెలిచేవాళ్ళం, ఈ డిఫీట్ ట్రూ మ్యాండేట్ కాదు, లీగల్ అండ్ పొలిటికల్ ఆప్షన్స్ని మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. బట్ ఆవిడ ఇవన్నీ సీఎం కుర్చీలో కూర్చొని చేయొచ్చా, మనకి లీగాలిటీ మనకి ఏం చెప్తుంది మనం ఒకసారి చూద్దాం. మన రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది అని. మన కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్ 164లోకి మనం వెళ్ళాలి ఒకసారి. అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా పూసగుచ్చినట్టు రాసింది ఏంటంటే, ఒక చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. A chief minister holds office during the pleasure of governor. ఈ స్టేట్మెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. గవర్నర్ ఇష్టపడే వరకే. మనకి ఎక్కడ సీఎం వెంటనే వెకేట్ చేయాలని లేదు. కాకపోతే ఒక హుందాతనం కోసం ప్రతి చీఫ్ మినిస్టర్ ఎలక్షన్ అవ్వగానే వాళ్ళ నంబర్స్ చూసుకొని పార్లమెంట్లో ఒక మెజారిటీని హోల్డ్ చేయలేకపోతే వాళ్ళు వెకేట్ చేసేస్తారు, రిజైన్ చేసేస్తారు. అది అన్ని స్టేట్స్లో అన్ని రకాల చీఫ్ మినిస్టర్స్ ఈ ఎలక్షన్స్లో కొన్ని తప్పిదాలు ఉన్నాయని నమ్మిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని అలాగే ఫాలో అవుతారు. అదర్వైజ్ థింగ్స్ విల్ గెట్ అగ్లీ కాబట్టి. నెక్స్ట్ మన ఆర్టికల్ 163 మనం ఒకసారి చూస్తే, ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కన్సల్ట్ చేసి ఒక గవర్నర్ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ
ఎవరికి మెజారిటీ ఉందో ఒక అన్సర్టనిటీ ఉన్నప్పుడు అంటే ఈ పార్టీకి తమిళనాడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇక్కడ గవర్నర్కి ఫుల్ పవర్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేయడానికి. విజయ్ గారు మెజారిటీ ప్రూవ్ చేసుకోలేకపోతే ఒకవేళ తర్వాత ఆర్టికల్ 174 దీన్ని ఫ్లోర్ టెస్ట్ అంటారు. ఒక గవర్నర్ ఒక అసెంబ్లీ మొత్తాన్ని సమన్ చేసి పలానా పార్టీకి మెజారిటీ ఉందా లేదా చెక్ చేయొచ్చు. అలా చెక్ చేసి ప్రూవ్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని ఒక గవర్నర్ డైరెక్ట్గా బయటకు వచ్చి పలానా వ్యక్తి సీఎం అవ్వాలి లేదా అవ్వకూడదని చెప్పి తన సొంత డెసిషన్ తను తీసుకోలేరు. గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా స్టేట్ కైనా సెంట్రల్ కైనా. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మీరు ఒకసారి సర్చ్ చేయండి, మీకు అర్థమైపోతుంది నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఆన్ పేపర్ జరగాల్సిన విషయం ఏంటి, ఎలక్షన్స్ అవ్వగానే మమతా గారికి తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఆవిడ రిజైన్ చేయాలి. ఎందుకు మెజారిటీ క్రాస్ చేయలేకపోయారు, ఇంకొక పార్టీ మెజారిటీ క్రాస్ చేసింది. కానీ ఇప్పుడు ఆవిడ రిజైన్ చేయడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి స్టెప్ 3లోకి మనం వెళ్తాం. దాంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. ఆప్షన్ 1 ఫ్లోర్ టెస్ట్కి గవర్నర్ గారు పిలుస్తారా, అసెంబ్లీ సమన్ అవుతుంది, సిట్టింగ్ సీఎం గారు ఉంటారు, ఆవిడ మెజారిటీని ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి. లేని పక్షంలో డిస్మిస్ అయిపోతారు. ఇంకా రెండో ఆప్షన్ డైరెక్ట్ డిస్మిసల్. ఇది చాలా రేర్. ఇది మెజారిటీలో ఆబ్వియస్ అని చెప్పి గవర్నర్ గారు స్టేట్ చేసి కోర్ట్ చేసి ఆవిడ నా పదవి నుంచి తొలగించవచ్చు. బట్ ఆయన క్రెడిబిలిటీ వెళ్తుంది కాబట్టి ఇది చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లా. ఆప్షన్ 3 ఆవిడ ఇలాగే ప్రొటెస్ట్ చేస్తూ లీగల్గా ఏదైనా ముందుకు వెళ్ళడానికి చూడడం. అదంత తక్కువ టైంలో లీగాలిటీ ఆవిడ ఫినిష్ చేయగలుగుతారని చెప్పి ఐ డోంట్ థింక్ సో, బట్ దట్ ఈస్ అన్ పాసిబిలిటీ, దట్స్ అన్ ఆప్షన్. ఒకవేళ అది జరిగి నిజంగా ఆవిడ ప్రూవ్ చేయగలిగితే ప్రాబబ్లీ ప్రెసిడెంట్స్ రూల్ పడి ఇంకో ఎలక్షన్ జరగవచ్చు. దీనికి 0.00001% ఛాన్స్ ఉండొచ్చు. ఎనీవేస్ ఫైనల్గా జరిగేది ఏంటంటే కొత్త పార్టీ వచ్చి ఎవరైతే మెజారిటీని ప్రూవ్ చేసుకున్నారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, సీఎం స్వేరింగ్ ఇన్ సెరమనీ అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, వెస్ట్ బెంగాల్లో ఇంత జరిగిన తర్వాత ఎందుకంటే చాలామంది ఈవిడ మాట్లాడుతున్న మాటలని డొనాల్డ్ ట్రంప్ గారు 2021లో మాట్లాడిన మాటలతో ఈక్వేట్ చేస్తున్నారు. చూడాలి మరి ఎట్ వెళ్తుందో సిచ్యువేషన్. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాసేద్దాం ఇవాళ. లెట్ us నాట్ కీప్ ఆప్షన్స్. బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ పేరేంటి? మీకు తెలిస్తే సమాధానం కింద కామెంట్స్లో మీరు రాయండి. తెలియకపోతే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ స్టోరీలో అని పెట్టేసి అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని ఉంటుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతున్నాయి. కొత్త రకమైన కాంటెంట్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నా ఓజీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వెంటనే అక్కడికి వచ్చేసేయండి. ఏజుడ్ రీల్స్ అని ఉంటుంది, అక్కడ స్టోరీస్లో ఈ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకే ఏ రోజు నేను నాకుండా నిర్విరామంగా నేను వీడియోలు చేయగలుగుతున్నా. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా నైట్ పడుకునే ముందు నా వీడియో ఒకటి 10-15 నిమిషాలు మీరు ప్రపంచవ్యాప్తంగా ఏది ఎక్కడ ఎలా జరుగుతుందో, నేషనల్ వైడ్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సింపుల్ కదా, ఒక్క బటన్ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది మీ ఫీడ్లోకి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకు 2 వీడియోస్ పెడుతున్నా. విజయ్ గారి పొలిటికల్ ఎంట్రీ మీద మీరు చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఆయన గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారో ఆ టెక్నికాలిటీస్ మీద తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. Jude ante manam. Jai Hind, Jai Bharat, Jai Anjaneya. Om Namah Shivaya.